హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. తేజ ఓ 10 ఏళ్ల కిందట టాలీవుడ్లో ఒక యువ సంచలనం. ప్రతి సినిమాలోకి కొత్త వాళ్ళని తెచ్చేయటం, ఆ ఒక్క సినిమాతో వాళ్ళని ఓవర్ నైట్ స్టార్ చేసేయటం. నితిన్, ఉదయ్ కిరణ్, సదాఫ్, అనిత ఇలా చాలామందిని తెర మీదకి తెచ్చాడు తేజ. అయితే వచ్చిన వాళ్ళంతా కొత్త వాళ్లే కాబట్టి వాళ్ళ నుంచి నటన రాబట్టడానికి కాస్త కఠినంగానే ఉండేవాడు తేజ. ఒక్కోసారి సెట్స్ మీద హీరో, హీరోయిన్, జూనియర్ ఆర్టిస్ట్ అనే తేడా కూడా చూడకుండా కొట్టేవాడనేది చాలామంది చెప్పుకున్నారు. అదే విషయాన్ని తేజ దగ్గర ప్రస్తావిస్తే, రానా చాలా ఇంటెలిజెంట్ యాక్టర్. ఏదైనా ఒక సీన్ గురించి చెప్తే రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పొద్దున్నే ఆ సన్నివేశానికి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటిస్తూ అదే యాటిట్యూడ్ చూపిస్తాడు. అలాంటి నటులు అరుదనే చెప్పాలి అంటూ ప్రశ్నని దాటవేశారు తేజ. కెరీర్లో చాలామంది కొత్త హీరోలతో వర్క్ చేశాడు తేజ. ఉదయ్ కిరణ్ లాంటి నటుల్ని పరిచయం చేసిన ఈ దర్శకుడు వాళ్ళను కొట్టినా వాళ్ళు పరిశ్రమకు కొత్త కాబట్టి నడిచిపోయింది. కానీ రానా అలా కాదు. ఈ సినిమా కంటే ముందు బాహుబలి 2 లాంటి భారీ విజయం అతడి చేతిలో ఉంది. దీన్ని పక్కన పెడితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత సురేష్ బాబు తనయుడు రానా. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోపై చేయి చేసుకుంటే ఏమవుతుందో తేజకు తెలియంది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.